ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను మీ మనోజ్. నోకియా 1100 ఇది 90s 80s కిడ్స్కి పరిచయం అక్కర్లేని ఫోన్. అప్పట్లో 2003లో ఎప్పుడైతే నోకియా 1100 ఈ సిరీస్ని రిలీజ్ చేసిందో మొబైల్ కాల్స్కి కావచ్చు, మెసేజ్లు పెట్టుకోవడానికి కావచ్చు, చాలా అనుకువగా ఉండేది ఈ కీప్యాడ్ ఫోన్. సో దాని తర్వాత డిజిటల్ విప్లవం రావడం, స్మార్ట్ ఫోన్స్ రావడం, ఇదంతా చకచకా జరిగిపోయినప్పటికీ ఇప్పటికీ నోకియా 1100 ఏదన్నా పాత ఫోన్ ఎవరి దగ్గర అన్నా చూస్తే వాళ్ళ జ్ఞాపకాలు గుర్తించుకుంటూ ఉంటారు. సో దానికోసం నోకియా కంపెనీ ఇప్పుడు పర్టికులర్గా కీప్యాడ్ ఫోన్నే మళ్ళీ డెవలప్ చేయాలని చూస్తుంది. ఒక 5G ఫోన్ని, ఒక అత్యద్భుతమైన ఫీచర్లతో ఏదైతే కీప్యాడ్ ఫోన్ని మళ్ళీ మార్కెట్లో తెస్తుంది. కేవలం 10,000 రూపాయలకే ఈ 5G ఫోన్ అందుబాటులోకి వస్తుంది. అండ్ పర్టికులర్గా స్మార్ట్ ఫోన్ వాడుతున్నప్పటికీ చాలామంది కీప్యాడ్ ఫోన్లు ఇప్పటికీ ఏదైతే గ్రామాల్లో, గ్రామీణ పరిసర ప్రాంతాల్లో వాడుతూ ఉంటారు. ఒక్కసారి ఈ ఫోన్ యొక్క ఫీచర్లు చూద్దాం. సో ఈ ఫోన్ గురించి ముందుగా చెప్పాలంటే నోకియా తన క్లాసిక్ డిజైన్ని అలాగే ఉంచింది. ఏదైతే లాస్ట్ 1100 బయటికి చూస్తే పాత నోకియా 1100 గుర్తుకు వస్తుంది, కానీ లోపల మాత్రం ఆధునిక ఫీచర్లతో నిండిపోయింది. మజ్బూత్ బాడీ, పాతకాలపు మజా ఉన్న కీబోర్డ్ లుక్, కానీ 5G చిప్సెట్తో కూడిన ప్రాసెసర్, పెద్ద డిస్ప్లే, అధునాతన బ్యాటరీ బ్యాకప్ వంటి కొత్త సాంకేతికలను కలిపి దీనిని ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. పాత నోకియా 1100 అంటే అన్నదమ్ముల్లా పనిచేసే ఫోన్ అనేవారు. ఎందుకంటే రెండు చేతులు అక్కడ కలుసుకుంటాయి కాబట్టి అన్నదమ్ముల్లాగా వర్ణించుకునే వాళ్ళు. వర్షంలోనూ దుమ్ములోనూ కింద పడిన పాడవనేది. సో అదే లెగసీని కొనసాగిస్తూ నోకియా ఇప్పుడు ఈ కొత్త 1100లో స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీని ఉంచింది. పైగా 5G నెట్వర్క్ సపోర్ట్ ఉండడంతో ఇంటర్నెట్ వేగం మెరుపులా ఉంటుంది. సోషల్ మీడియా, స్ట్రీమింగ్, వీడియో కాల్స్ అన్నీ స్మూత్గా పనిచేస్తాయి. సో ఈ నోకియా ఈ ఫోన్ను క్లాసిక్ డిజైన్ మీట్స్ మోడర్న్ టెక్ అనే కాన్సెప్ట్ తయారు చేసింది. ఇది కేవలం పాత ఫోన్ మళ్ళీ తెచ్చినట్టే కాదు, ఒక తరాన్ని గుర్తు చేసే భావోద్వేగం. అండ్ ఫోన్ని చేతిలో పట్టుకుంటే ఒక పాత స్మృతి, ఒక కొత్త వేగం రెండు కలిసిన అనుభూతి వస్తుంది. సో ఈ ఫోన్లో సుమారు 6GB ర్యామ్ అండ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్, 5000 mAh బ్యాటరీ, టైప్ సి ఛార్జింగ్ పోర్ట్, అలాగే ఆండ్రాయిడ్ 14 ఆధారిత క్లీన్ UI ఉండొచ్చు అని సమాచారం. సో కెమెరా విషయానికి వస్తే వెనక భాగంలో 50MP ప్రైమరీ సెన్సార్, ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా ఉండొచ్చని కూడా అంచనా వేస్తున్నారు. సో ఈ అన్ని ఫీచర్లు కలిసి చూస్తే పాత నోకియా కఠినతను, కొత్త టెక్నాలజీ మెరుగుదలను ఒకే చోట కలిపిన ఫోన్గా ఇది నిలుస్తుంది. సో కొత్త నోకియా 1100 5G గురించి మీరేమనుకుంటున్నారు? మస్ట్ కామెంట్ చేయండి.